స్టార్ చిరంజీవి గారిని ఈ సందర్భంగా ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థాంక్ యూ. ఈ సినీ నిర్మాణంలో చాలా చక్కగా వారి బాధ్యత నిర్వర్తిస్తుంటారు. ఒకరు కథని ఎన్నుకోవడంలోనూ డైరెక్టర్కి కానివ్వండి, యూనిట్లో కావాల్సిన వాళ్ళందరికీ అన్ని రకాల సదుపాయాలు అందజేయడంలోనూ ఒకళ్ళు నిష్ణాతులైతే, మరొకరు కాస్టింగ్లోనూ అలాగే టెక్నీషియన్స్ సెలక్షన్లోనూ ఆర్గనైజ్ చేయడంలోనూ నిర్వహణ బాధ్యతలు చాలా చక్కగా సమర్థవంతంగా నిర్వహిస్తూ వాళ్ళిద్దరి కాంబినేషన్ అన్నది ఫస్ట్ సక్సెస్గా నేను భావిస్తాను. అంత అండర్స్టాండింగ్గా వెళ్తారు. నిర్మాత అనేది ఏ సినిమాకైనా సరే ఆయువు పట్టు లాంటిది. ఆ నిర్మాణ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ సినిమాల తర్వాత సినిమాలను సక్సెస్ఫుల్గా తీస్తున్నటువంటి వారిద్దరికీ ఈ మిస్టర్ కూడా వాళ్ళు పెద్ద హిట్ చేస్తారు, ఈ యొక్క విజయం వాళ్ళు అందుకుంటారని ఆశాభావంతో వారికి ముందుగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఒక క్యామియో రోల్ నేను వేయటం జరిగింది, అది బ్రూస్లీలో. ఆ చిన్న క్యారెక్టర్ వేయాలని పట్టుబట్టింది సీను వైట్ల. నిజం చెప్పాలంటే రీఎంట్రీ చాలా కాలం తర్వాత నాకు ఖైదీ నెంబర్ 150 అని అంటారు, కానీ దానికి ముందుగా మచ్చుతునగ్గా నాకు బ్రూస్లీలో ఆ లాస్ట్లో ఆ గెస్ట్ రోల్ ఇచ్చి నన్ను నేను తెర మీద చూసుకుని పర్వాలేదు మనం చేయొచ్చు సినిమా అంటే ఒక భరోసా కలిగించిన వ్యక్తి సీను వైట్ల. దానికి ఆయనకి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సినిమా ద్వారా మళ్ళీ సీను వైట్ల ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను